అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనకున్న ఆశే మనల్ని ముంచేస్తుంది. అదుపు తప్పిన ఆశ ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం చూద్దాం. ఇది కేవలం జంతువుల కథ మాత్రమే కాదు, మనందరి జీవితాలకి వర్తించే ఒక ముఖ్యమైన పాఠం. మరి ఆ కథేంతో చూసేద్దామా? సరే, ఈ కథని ఒకే ఒక్క మాటతో మొదలు పెడదాం. నేను మోసపోయాను. ఆలోచించండి, ఈ మాట ఎవరనుంటారు? అసలు ఎందుకనుంటారు? ఈ ఒక్క మాట వెనకాల ఎంత పెద్ద కథ దాగి ఉందో అదేంటో మనకిప్పుడు చూద్దాం. మన కథలో ఇద్దరు ముఖ్యమైన పాత్రలున్నాయి. వాళ్ళు మంచి స్నేహితులు. ఒకరి పేరు దమనకుడు, మరొకరి పేరు కరటకుడు. అయితే ఇక్కడ దమనకుడు చాలా నిరాశతో తన స్నేహితుడైన కరటకుడితో తన బాధను పంచుకుంటున్నాడు. తన జీవితం ఎందుకిలా అయిపోయిందో వివరిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతోంది. దమనకుడే అంటున్నాడు, మంత్రి పదవి కోసం నాకున్న విపరీతమైన ఆశేనన్ని స్థితికి తీసుకొచ్చింది అని. అంటే తన సమస్య ఎక్కడో బయట లేదు, తనలోనే ఉంది అని ఒప్పుకుంటున్నాడు. మరి తన తప్పేంటో, తన ఆశ తనని ఎలా మోసం చేసిందో స్నేహితుడికి అర్థమయ్యేలా చెప్పడానికి దమనకుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కథ వింటే తను ఎందుకు అలా అన్నాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కథ మనందరికీ కూడా ఒక పెద్ద గుణపాఠం నేర్పుతుంది. ఇక అసలు కథలోకే వెళ్ళిపోదాం. కథ పేరు పొట్టేళ్ల పోరాటం. ఒకచోట బాగా బలిష్టంగా కొమ్ములు తిరిగి ఉన్న రెండు పొట్టేళ్లు ప్రాణాలకు తెగించి భీకరంగా పోరాడుకుంటున్నాయి. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో. అవి రెండూ ఒకదాన్నొకటి బలంగా ఢీకొట్టడానికి వేగాన్ని పెంచుకోవడం కోసం వెనక్కి వెళ్తున్నాయి. ఆ క్షణం అక్కడంతా నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద విధ్వంసం రాబోతోందని తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత రెండు వైపుల నుంచి అవి రెండూ పిడుగుల్లా దూసుకొస్తున్నాయి. వాటి వేగం, వాటిలోని ఆవేశం చూస్తుంటేనే వణుకు పుడుతుంది. వాటి లక్ష్యం ఒక్కటే, ఎదురుగా ఉన్నదాన్ని సర్వశక్తితో ఢీకొట్టి పడగొట్టాలి. ఢీ అంతే. ఆ రెండు తలలో ఒకదానికొకటి ఎంత బలంగా ఢీకున్నాయంటే ఆ శబ్దం ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. ఇది కేవలం చిన్న పోరాటం కాదు, ఒక విధ్వంసం. ఆ దెబ్బకి వాటి తలలు పగిలిపోయాయి. గాయాల నుండి రక్తం కారి అవి ఢీకున్న చోట నేలమీద గడ్డగట్టింది. ఈ భయంకరమైన దృశ్యం మన కథలోని మరో పాత్రను అక్కడికి ఆకర్షించింది. ఇప్పుడు మన కథలోకి ఒక నక్క ఎంటర్ అవుతుంది. దానికి ఆ పొట్టేళ్ల పోరాటం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. దాని కళ్ళన్నీ కింద నేలమీద పడిన రక్తం మీదే ఉన్నాయి. ఆ రక్తమే దానికొక గొప్ప అవకాశంగా కనిపించింది. ఇక్కడ దురాశ అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది మామూలు ఆకలో చిన్న కోరికో కాదు. దురాశ అంటే విచక్షణను కోల్పోయేలా చేసేంతటి విపరీతమైన పేరాశ. ఇది ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది. సరిగ్గా అదే జరిగింది. ఆ రక్తాన్ని చూడగానే నక్కకు నోట్లో నీళ్లూరాయి. దాని ఆలోచనాశక్తి మొత్తం ఆగిపోయింది. దాని మెదడులో ఒకే ఒక్క ఆలోచన, ఆ రక్తాన్ని ఎలాగైనా రుచి చూడాలి. దాని దురాశ దాని కళ్లను పూర్తిగా కమ్మేసింది. ఇక నక్క మెదడులో ఒక ప్లాన్ రెడీ అయిపోయింది. దాని ప్రకారం ఆ పొట్టేళ్లు మళ్ళీ వెనక్కి వెళ్తాయి కదా, అప్పుడు నేను ఫాస్ట్గా మధ్యలోకి దూరి ఆ రక్తాన్ని నాకేయాలి. అవి మళ్లీ వచ్చి ఢీకొట్టుకునే లోపే నేనక్కడ్నుంచి జారుకోవాలి. వినడానికి చాలా తెలివైన ప్లాన్లాగే ఉంది కదా, కానీ దాని వెనకున్న ప్రాణాంతకమైన ప్రమాదం మాత్రం ఆ నక్కకి అస్సలు కనిపించలేదు. ఇక కథ ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. ప్రాణం తీసిన ఆశ. నక్క తన దురాశతో వేసుకున్న ఆ ప్రమాదకరమైన ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమైపోయింది. అంతే, నక్క తన ఆశకు పూర్తిగా లొంగిపోయింది. రాబోయే ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఆ రక్తం మీద మాత్రమే దృష్టిపెట్టి ఆ రెండు పొట్టేళ్ల మధ్యలోకి దూరింది. ఆ క్షణం దాని ప్రపంచంలో ఆ రక్తం తప్ప ఇంకేమీ లేదు. రెండు వైపుల నుంచి పొట్టేళ్లు మళ్లీ అదే వేగంతో దూసుకొచ్చాయి. వాటి రాకలో రాబోయే వినాశనం దాగి ఉంది. జరగాల్సింది జరగబోతోంది. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నక్క వేసుకున్న లెక్కలు, దాని ఆశ, దాని ప్లాన్ అన్నీ ఒక్క దెబ్బతో ముగిసిపోయాయి. పాపం ఆ రెండు పొట్టేళ్ల తలల మధ్య నలిగిపోయి నక్క అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.
దాని దురాశ దాని ప్రాణాలనే బలి తీసుకుంది. కథకు ఇది చాలా విషాదకరమైన ముగింపు. సరే, ఇప్పుడు మళ్ళీ దమనకుడి దగ్గరికి వద్దాం. ఇంతకీ ఈ కథ చెప్పడం ద్వారా దమనకుడు తన స్నేహితుడికి, అలాగే మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆ నీతి ఏంటి? ఈ మాటలు వినండి. దమనకుడు అంటున్నాడు, దురాశ ఎలాగైతే నక్క ప్రాణాలను తీసిందో, అదేవిధంగా మంత్రి పదవిమీద నాకున్న అదుపులేని ఆశ నన్ను మోసం చేసింది అని. నక్క కథను తన జీవితానికి ఎంత స్పష్టంగా ముడిపెట్టాడో చూడండి. ఇక్కడ చూస్తే నక్కకి దమనకుడికి మధ్య ఉన్న పోలిక మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు నక్క, దాని ఆశేంటి? కాస్త రక్తం రుచి చూడాలి. మరోవైపు దమలకుడు, తన ఆశేంటి? మంత్రి పదవి దక్కించుకోవాలి. చూడండి, నక్కది గుడ్డి దురాశ, ప్రాణమే పోయింది. దమనకుడిది కూడా గుడ్డి ఆశే, పతనమై మోసపోయాడు. వాళ్లకి ఎదురైన ఫలితాలు వేరు కావచ్చు, కాని దానికి కారణమైన గుణం మాత్రం ఒక్కటే. అదే అదుపులేని ఆశ, అదే దురాశ అన్నమాట. చివరిగా ఈ కథ మనందరినీ ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. మన జీవితాల్లో మన చుట్టూ ఉండే ఈ పొట్టేళ్లేవి? అంటే మనకు ఎదురయ్యే అవకాశాలు, సంఘర్షణలు ఏవి? ఆ అవకాశాల మధ్యలో మనం కూడా నక్కలా మారిపోకుండా మన ఆశలను అదుపులో ఉంచుకోగలుగుతున్నామా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.